పీట్ హెగ్సెత్ కాంగ్రెషనల్ హియరింగ్ గురించి మనం మాట్లాడాలి సార్. పీట్ హెగ్సెత్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఆయనని కాంగ్రెస్ సెనేటర్స్ అసలు ప్రశ్నల వర్షం కురిపించారు. వాటన్నిటినీ కూడా ఆయన పీట్ హెగ్సెత్ కొన్నిటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు, కొన్నిట్లో దొరికిపోయాడు, కొన్నిట్లో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో ఇట్ వాజ్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు స్క్రూ చేసి వదిలేశారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? పీట్ హెగ్సెత్ సమాధానాలు ఏంటి, వాళ్ళ ప్రశ్నలు ఏంటి? ప్రస్తుతం ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్ అసలు అమెరికా వైఖరి ఏంటో దీంట్లో అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లేదా పీట్ హెగ్సెత్ వీళ్ళ వైఖరి ఏంటో మనకు అర్థమవుతుంది దీన్ని అర్థం చేసుకుంటే ప్లీజ్. అంటే పీట్ హెగ్సెత్ కాంగ్రెషనల్ హియరింగ్ ఎందుకు వెళ్ళాడంటే బడ్జెట్ అప్రూవల్ కోసం వెళ్ళాడు. ప్రస్తుతానికి అమెరికా డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి $800 నుంచి $900 బిలియన్ ఉంటుంది. అది దానిని $1.5 ట్రిలియన్ వాళ్ళకి కావాలి అని డిమాండ్ పెట్టారు. $1.5 ట్రిలియన్ అప్రూవల్ కోసం వాళ్ళు పెడితే డెమోక్రాట్స్ అందరూ కూడాను పీట్ హెగ్సెత్ని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేశారు. దాంట్లో కీలకంగా ఏంటంటే కనుక పీట్ హెగ్సెత్ ఫస్ట్ ఎవేజివ్ ఆన్సర్స్, అంటే ఏది కూడాను స్పష్టంగా ఎస్ నో అన్నటువంటి ఆన్సర్స్ ఇవ్వలేదు. 2 వాట్ అబౌటరీ అంటాం, అంటే అడిగే ప్రశ్న కాకుండా ఎదురు ప్రశ్నలు వేయడం లేదా దాన్ని దారి మళ్లించేటువంటి సమాధానాలు ఇవ్వడం, ఇటువంటివన్నీ అతను చేశాడు. ఎక్కడ కార్నర్ అయిపోయాడో అక్కడ ఏదో ఎమోషనల్గా అరవడం మొదలుపెట్టాడు. సో చాలా చాలా అతని యొక్క ఇమ్మెచ్యూరిటీ అనేది అక్కడ ఎక్స్పోజ్ అయిపోయింది. దాంట్లో కొన్ని అంశాలు, చాలా పెద్ద హియరింగ్ అది, దాంట్లో కొన్ని అంశాలు మనం చూద్దాము. ఈ 60 రోజుల క్లాక్ అన్నది దాన్ని అంటే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి మీరు అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇది అనౌన్స్ చేశారు, దీని నుంచి మీరు తప్పించుకుంటున్నారంటే కనుక ఇంచుమించు అలాగే సమాధానం చెప్పాడు. అవును, మీ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు మాకు, మేము అమెరికాని ప్రొటెక్ట్ చేయడానికి కోసం, అమెరికాని ఏదో విధంగా గెలవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, అందుకని మీ క్యాలెండర్లో మాకు పని చేయవు అన్నాడు. అంటే మిమ్మల్ని నేను లెక్క చేయను, మీరంటే నాకు గౌరవం లేదన్నట్టే చెప్పాడు. అలాగే మనం చూస్తే కనుక నో క్వార్టర్ నో మెర్సీ అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఎప్పుడు మనకు 165 మంది అమ్మాయిలు చిన్నపిల్లల్ని వీళ్ళ టామాహాక్ మిజైల్ ఇరాన్లో కొట్టి చంపిన తర్వాత పీట్ హెగ్సెత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నో క్వార్టర్ నో మెర్సీ అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. దానిని వీళ్ళు హియరింగ్లో వాళ్ళు ప్రశ్నించారు. ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారము, జెనీవా కన్వెన్షన్ ప్రకారము ఎవరైనా నీ ముందర సరెండర్ అయితే వాళ్ళని కూడా చంపుతావా నువ్వు అని అడిగారు. అంటే దానికి అతను సమాధానం ఇచ్చింది ఏంటంటే కనుక ఎస్ నో అని చెప్పలేదు, లేదు అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదు, మీ రూల్స్ మాకేం వర్తించవు, మా సైన్యానికి ఉన్నటువంటి సంఖ్యలను మేము తీసేసాము, వాళ్ళు గెలవడానికి కోసం ఏమైనా చేస్తారో దానికి కూడా ఏం ఇబ్బంది లేదు అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే ఇది ఇంటర్నేషనల్ లా, అమెరికన్ చట్టం రెండింటిని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి స్టేట్మెంట్ కిందనే పరిగణించాలి మనం. ఎందుకంటే యుద్ధం చేసేటప్పుడు కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు విరుద్ధంగా యుద్ధం చేస్తే కనుక అంతర్జాతీయ చట్టాలు కావచ్చు లేదా అమెరికాలో ఉన్న చట్టాలు కావచ్చు వాళ్ళ మీద ఇంపోజ్ చేయవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి ఇరానీ షిప్ మీద వీళ్ళు దాడి చేశారు శ్రీలంకలో. దాడి చేయడం సరే, వాళ్ళు యుద్ధం, అది ఇరానియన్ షిప్ దాడి చేశారు, ఆ చర్చ వేరే ఉంది. కానీ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ప్రకారం ఏంటంటే బతికినటువంటి వాళ్ళు, అంటే చనిపోకుండా అక్కడ సముద్రంలో బతికి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి ఆహారము నీళ్లు ప్రొవైడ్ చేసి మెడికల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ వాళ్ళ సబ్మరీన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. సో ఇలాంటివి చాలా అంశాలు వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనలు చేశారు. అందుకనే నో క్వార్టర్ నో మెర్సీ అన్న దాంట్లో అతన్ని గ్రిల్ చేశారు. అంటే నువ్వు మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ ఎవరిని చేయదలుచుకున్నావు అంటే ఇంకేదో LGBTQ గురించి మాట్లాడడం, ఇలా పనికిమాలిన స్టేట్మెంట్స్ అన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు అతను. అలాగే మనం చూస్తే కనుక $1.5 ట్రిలియన్ నీకు ఎందుకు కావాలి, నీకు $900 బిలియన్ నువ్వు లెక్క చూపించలేకుండా ఉన్నావు అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు గుర్తుండుంటే కనుక గతంలో మనం గ్లోబల్ రౌండప్లో శాతంలో కూడా మనం డిస్కస్ చేసాము. వాళ్ళ పెంటగన్ ఆడిట్ ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది. వాళ్ళకు ఇచ్చిన బడ్జెట్ని ఎక్కడ ఖర్చు పెట్టారు, అస్త్రాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూపించలేరు. $800 బిలియన్ వాళ్ళు లెక్క చూపించలేకపోతున్నారు. $800 బిలియన్ అంటే చైనా యొక్క డిఫెన్స్ బడ్జెట్ $250 బిలియన్, భారతదేశపు డిఫెన్స్ బడ్జెట్ $60 నుంచి $70 బిలియన్. అంటే మనకు 10 రెట్ల బడ్జెట్ ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. ఎవరు ఖర్చు పెట్టారు, అస్త్రాలు ఎవరికి ఇచ్చారు, ఎక్కడున్నాయి ఎవరికి తెలియదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కరప్షన్ ఉందో అక్కడ, ఎంత ఎవరికి తెలియకుండా ఏం జరుగుతుందో పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి ఈ కంగ్రెషనల్ హియరింగ్లో ఉన్న దాంట్లో దిక్కులేదు. $1.5 ట్రిలియన్ నీకు ఎందుకు కావాలి? $39 ట్రిలియన్ అప్పు ఉన్నటువంటి దేశము ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకుంది? కూటమిల నుంచి మీరు బయటకు వస్తున్నారు, మీరు యుద్ధంలో ఇంత నష్టపోయారు, దీన్ని మీరు సమాధానం చెప్పట్లేదు. 1.5 ట్రిలియన్ ఎందుకు కావాలి మీకు అని ప్రశ్నిస్తే దాని దగ్గర సమాధానం లేదు. సరే, వీఆర్ లేజర్ ఫోకస్డ్ అంటాడు, ప్రతిదానికి లేజర్ అంటాడు, లేజర్ ఫోకస్డ్ అంటాడు, ఏదో ఇటువంటి పనికి మాలిన స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టాడు. తర్వాత బడ్జెట్ ఎంత అయింది, మీకు ఎంత నష్టాలు వచ్చినాయి, ఈ యుద్ధంలో ఎంత నష్టపోయారు మీరు అంటే కనుక నాకు తెలియదు, మేము అవన్నీ చూసుకునే పని లేదు, మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము యుద్ధం చేస్తున్నాం, గెలుస్తున్నాం మేము, కాబట్టి మా ఎంతెంత ఖర్చు అయిందో మా పని కాదు, మీకు వేరే వాళ్ళని ఏమైనా వెళ్ళి అడగండి అన్నాడు. దాంట్లో ఏంటంటే కనుక మనకు అడ్వకేట్ జనరల్, మనకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారు కదా, అలాగే వాళ్ళ ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే కనీసం అంటే $25 బిలియన్ ఖర్చు అయింది అని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. సో దాన్నే పట్టుకున్నారు వాళ్ళు, $25 బిలియన్ ఖర్చు అయి ఉండొచ్చు అంటారు. కానీ దీంట్లో చాలా ఖర్చులు వాళ్ళు దాన్ని చూపించట్లేదు. ఏ ఖర్చులు చూపించట్లేదు? వాళ్ళ స్థావరాలు ఏవైతే దెబ్బతిన్నాయో, 16 స్థావరాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ దెబ్బతిన్నాయి, ఇతరత్ర వాళ్ళ గణనీయంగా వాళ్ళ షిప్పులు కూడా కొన్ని డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు దాచిపెట్టారు. ఇవన్నీ కూడాను నష్టాలన్నీ మనం యాడ్ చేసుకుంటే కనుక బహుశా $40 నుంచి $50 బిలియన్ ఖర్చు ఇంతవరకు అయింది వాళ్ళు. ఇంకా ఎంత అవుతుందో మనకు తెలియదు. కొన్ని అంచనాలు అయితే $100 బిలియన్ దాకా చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఎవేజివ్గా తప్పి మనకు రిప్రజెంటేటివ్ ప్యాట్ రేయాన్ అన్నారు, యూ సే ద ఇరాన్ వార్ కాస్ట్ ఓన్లీ $25 బిలియన్, ఇండిపెండెంట్ అనలిస్ట్ సే ఇట్ ఇస్ క్లోజర్ టు $100 బిలియన్. ఎందుకు డిస్క్రిపెన్సీ అంటే నాకు తెలియదు, నేను $25 బిలియన్ అంతకంటే ఎక్కువ తెలియదు అంటున్నాడు. అలాగే అక్కడ టాప్ కమాండర్స్ని తీసేశాడు. ఎందుకు తీసావు వాళ్ళని? అంత డెకరేటెడ్ ఆఫీసర్లు ఎందుకు తీసావు నువ్వు అంటే సమాధానం ఇవ్వలేదు. మేము వాళ్ళంటే చాలా గౌరవిస్తాము, కానీ మా యుద్ధంలో కావాల్సినటువంటి ఎవరిని కావాలో వాళ్ళని పెట్టుకుంటున్నాము, ఇలా తప్పించుకున్నాడు. సో అందుకని అది కూడా ఆన్సర్ చేయలేకపోయాడు. సో ఏ అంశం తీసుకున్నా కానీ కూడా తను ఆన్సర్ సరిగా ఇవ్వలేకపోయాడు. ఒక కీలకమైన ప్రశ్న ఏం అడిగారంటే, మీరు యుద్ధం గెలుస్తున్నారా ఓడిపోతున్నారా చెప్పండి అంటే తడబడాయించాడు. ఫస్ట్ ఏం చెప్పలేకపోయాడు, గెలుస్తున్నాము ఓడిపోయా చెప్పలేకపోయాడు. తర్వాత మెల్లిగా మిలిటరీ పరంగా మేము గెలిచాము, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని కొట్టాము, నేవీని కొట్టాము, యాజ్ యూజువల్ ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే మరి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఎందుకు మూసి ఉంది, దాన్ని గెలుపంటావా ఓటమంటావా అనే దానికి సమాధానం లేదు. మన సైనికులను నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు, ప్రెసిడెంట్ ఎంత అద్భుతంగా డెసిషన్ తీసుకున్నాడు, ఏ ప్రెసిడెంట్ తీసుకున్న డెసిషన్ అంటే అవసరం లేని టాపిక్ అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడ తనదంటే సమాధానం లేదు. అలాగే ఇంకొక ప్రశ్న, చాలా కీలకమైన ప్రశ్న ఒక సెనేటర్ వేసింది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మతి స్థిమితంగా ఉన్నాడా అంటే, మీరు ఈ ప్రశ్న జో బైడెన్ వేశారా గత 4 సంవత్సరాలు అని అడిగారు. ప్రశ్న సమాధానం కాదు కదా, జో బైడెన్ ఇప్పుడు ప్రెసిడెంట్ కాదు. అందుకని ఆ సెనేటర్ అనేది జో బైడెన్ ఈజ్ నాట్ ఎ ప్రెసిడెంట్ నౌ, ఈ ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గురించి మాట్లాడు అంటే అతను దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మీరు, ఊరికే అనవసరంగా ఇవన్నీ రెచ్చగొడుతున్నారు మీరు, హీఈస్ వెరీ కాన్షియస్, బాగానే ఉంది, అతను మానసిక స్థితి బాగానే ఉంది అంటూ స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. దానికి అతను ఏం చెప్పాడంటే, మతి స్థిమితం లేని ప్రెసిడెంట్ చేతిలో న్యూక్లియర్ బటన్ ఉంటే చాలా డేంజరు, అందుకనే నేను అడుగుతున్నాను అని చెప్పి లాజికల్గా అతను ప్రశ్నించిన విషయం మనం చూసాము. అలాగే ఇంకొక కీలకమైన ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక సెనేటర్, అతను గతంలో మన అమెరికన్ మిలిటరీ ఫోర్సెస్లో పనిచేసినటువంటి వ్యక్తి, అతను ఒక ప్రశ్న వేశాడు, నీ దగ్గర ఉన్నటువంటి నేవీ లీగల్ ఎవరైతే అడ్వైజర్ ఉన్నాడో అతనికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఉందా అని అడిగాడు. నార్మల్గా అంతటి పెంటగన్లో వెళ్ళి కూర్చోవాలంటే పీట్ హెగ్సెత్ ఆఫీస్కి జస్ట్ బయట ఉన్నటువంటి రూమ్లో అతను కూర్చుంటున్నాడు, క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అన్ని యాక్సెస్ ఉన్నాయి. అతను అంటే డైరెక్ట్గా ఈ ప్రశ్న అడగల, ఫస్ట్ అతన్ని నువ్వే అపాయింట్ చేసావా అన్నాడు. అవునన్నాడు. మరి ఆ వ్యక్తి యొక్క క్రెడెన్షియల్స్ నీకు తెలుసా, ఇవన్నీ మెల్లిగా ప్రశ్న వేసుకుంటూ వెళ్ళాడు. అతనికి వేరే అంతర్జాతీయ దేశాలతోటి సంబంధాలు ఉన్నాయన్న విషయం నీకు తెలుసా అంటే, నేను అంత కాదు, ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్, ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. అన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. తర్వాత ఐ డోంట్ నో అనడం మొదలుపెట్టాడు. అంటే నువ్వు అతన్ని ఏ స్క్రీనింగ్ లేకుండా ఎలా అపాయింట్ చేశావు? టెంపరీగా అపాయింట్ చేసే వాళ్ళకి కంగ్రెషనల్ హియరింగ్ ఉండదు, వాళ్ళకి క్లియరెన్స్ ఉండదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాడు. అతను గతంలో అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కేసులు ఫైట్ చేసినటువంటి వ్యక్తి, పీట్ హెగ్సెత్కి పర్సనల్గా తెలిసినటువంటి వ్యక్తి. అతని సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా అక్కడ కూర్చోబెట్టాడు. సో అది ఎక్స్పోజ్ అయ్యాడు అతను. ఇలా ఎన్నో అంశాలలో అతన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ మనం చూసాం. మనం పీట్ హెగ్సెత్ని ఎన్నో అంశాలు అతను ప్రశ్నించేసరికి ఇలా వాటర్ బోటరీ కానీ, లేదా దొంక తిరుగుడు సమాధానాలు కానీ, లేదా నాకేం తెలియదు అనడం,
ఇటువంటివన్నీ తప్పించుకున్నాడు. సో ఇప్పుడు డెమోక్రాట్స్ ఏం చేశారంటే ఈ అంశాలన్నీ తీసుకొని, అఫ్ కోర్స్ ఈ హియరింగ్ కంటే ముందరే April 15th రోజే మనకు డెమోక్రాట్స్ ఒక 6-7 మంది డెమోక్రాట్స్ వీళ్ళు ఒక ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ తీసుకొచ్చారు. ఎవరి మీద? మనకు పీట్ హెగ్సెత్ మీద. దీంట్లో ముఖ్యంగా యాస్మిన్ అన్సారీ అన్నటువంటి ఆవిడ, డెమోక్రాట్ అరిజోనా నుంచి వచ్చినటువంటి ఆవిడ ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ తీసుకొచ్చింది. ఈవిడ ఎవరు అంటే కనుక ఈ ఇరాన్ ప్రభుత్వపు అత్యాచారాల నుంచి పారిపోయి వచ్చినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మొట్టమొదటి ఇరానియన్ రిప్రజెంటేటివ్ వాళ్ళ కాంగ్రెస్ లో. కాబట్టి ఆవిడ పీట్ హెగ్సెత్ మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ తీసుకొచ్చింది. పిల్లల్ని చంపావు నువ్వు, దానికి ఒక 6-7 అంశాలు వాళ్ళు తీసుకొచ్చారు. అన్ఆథరైజ్డ్ వార్, అలాగే మనం చూస్తే కనుక నెగ్లిజెన్స్ అండ్ రెక్లెస్నెస్ హ్యాండ్లింగ్ సెన్సిటివ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్. మనకు గత సంవత్సరం సిగ్నల్ యాప్లో యమన్ యుద్ధానికి సంబంధించిన చర్చ జరుగుతుంటే అక్కడ ఒక మన జర్నలిస్ట్ కూడా ఆ గ్రూప్లో ఉన్నాడు. ఇవన్నీ చూసి అతను పబ్లిష్ చేసుకున్నాడు. సో సీక్రెట్గా జరుగుతున్నటువంటి చర్చలు ఒక ప్రైవేట్ యాప్ సిగ్నల్లో నువ్వు ఎలా చేసావు, దాంట్లో కూడా ఈ జర్నలిస్ట్ ఎలా వచ్చాడు, నీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఏంటి, ఏం చూసావు నువ్వు అని చెప్పేసి అతని మీద సిగ్నల్ గేట్ అని చెప్పేసి అదొక అంశం ఉంది. నెగ్లిజెన్స్ అండ్ రెక్లెస్నెస్. తర్వాత అబ్స్ట్రక్షన్ ఆఫ్ కాంగ్రెషనల్ ఓవర్సైట్. ఈ కాంగ్రెస్లో మేము ఏమడిగినా నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఫస్ట్ మా అప్రూవల్ తీసుకోకుండా యుద్ధం చేసావు. 2 యుద్ధం ఎందుకు చేస్తున్నావు దాని మీద ప్రశ్నిస్తే మమ్మల్నే బెదిరిస్తున్నావు, మా దగ్గర తప్పుడు సమాధానాలు చెప్తున్నావు, అన్ని దాచుతున్నావు, కాబట్టి ఆ అంశం మీద కూడా నేను ఇంపీచ్ చేయాలి అని చెప్పడము. అలాగే కాండక్ట్ బ్రింగింగ్ డిస్రెప్యూట్ అపాన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్. నువ్వు చేస్తున్న వల్ల అమెరికన్ సైన్యానికి చాలా చెడ్డ పేరు వస్తోంది, అందుకని నిన్ను ఇంపీచ్ చేయాలి అన్నటువంటి ఇటువంటి అంశాలు తీసుకొచ్చి వాళ్ళు అతని మీద ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేశారు. సరే, అది రిపబ్లికన్స్ మెజారిటీ ఉంది కాబట్టి బహుశా వాళ్ళు ఆ ఇంపీచ్మెంట్ నిలుస్తుందా లేదని చెప్పడం చాలా కష్టం. లేదా కొంతమంది దీంట్లో కూడా మనకు రిపబ్లికన్స్ కూడా కొంతమంది డెమోక్రాట్స్తో కలిసి ఓటేస్తే మరి అది గెలుస్తుందో చూడాలి. ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ మాత్రం స్టార్ట్ అయింది. గతంలో పామ్ బాండీ వీళ్ళ అటార్నీ జనరల్ వ్యతిరేకంగా కూడా ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్ చేస్తాం అనగానే డొనాల్డ్ ట్రంప్ ఆవిడని తీసేశాడు. కాబట్టి మరి పీట్ హెగ్సెత్ని కూడా తీసేస్తాడా, ఇవన్నీ చూడాలి. పీట్ హెగ్సెత్ ఆల్రెడీ చాలా అన్పాపులర్ అక్కడ. పీట్ హెగ్సెత్ తర్వాత మనకు తులసి గబార్డ్, తర్వాత మనకు క్యాష్ పటేల్, వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ ఆపర్చునిటీలో వీళ్ళు ముగ్గురిని కూడా తీసేస్తాడు అన్నటువంటి కథనాలు మనం వింటున్నాము. బహుశా ఈవెన్ కెనడీని కూడా తీసేయచ్చు, మెడికల్ సెక్రటరీగా అతను కూడా తీసేయచ్చు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ పీట్ హెగ్సెత్ హియరింగ్లో బాగా ఎక్స్పోజ్ అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ని డైరెక్ట్గా ఇంపీచ్ చేయకుండా పీట్ హెగ్సెత్ని టార్గెట్ చేసి ఇంపీచ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ హియరింగ్లో మొత్తం అంతా కూడా అమెరికా ఎంత రెక్లెస్గా, ఎంత నిర్లజ్జగా, ఎంత మానవ హక్కులని బేఖాతరు చేస్తూ వాళ్ళు ఎలా యుద్ధం చేశారు, ఎలా వాళ్ళు ఎంత అరగంటగా యుద్ధం చేశారు అనేది కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.